తర్వాత కొన్ని సంవత్సరాలు విశ్వాసంలో కొనసాగుతూ ఉంది. అయితే తన తోటి ఫ్రెండ్, తను చదువుకున్నప్పుడు ఉండే ఫ్రెండ్ మంచిగా చదువుకొని టీచర్ జాబ్ చేస్తూ ఆమె భౌతికంగా బాగా దీవించబడింది. అయితే సోదరి ఆమెను చూసి, ప్రభువా ఆ సోదరిని దీవించావు, మరి నేను అంత చదువుకోలేదు, మరి నేనేం చేయాలి, నాకు నువ్వే కృప చూపు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక దినాన తనకు చెప్పాడమ్మా, నువ్వు నా క్రియలు లోకానికి ప్రచురించాలి, నువ్వు నా గురించి చెప్పాలి అని చెప్పినప్పుడు ఒక పక్క వర్క్ చేసుకుంటూనే మరొక పక్క సెల్ ఫోన్లో షాలేమన్న ద్వారా వినబడిన వర్తమానాలు వింటూ, దేవా నాకు అర్థమైంది, తనైతే లోకంలో పనిచేస్తుంది, నేను నా కోసం కొద్దిగా లోకంలో పనిచేసి నీ కోసం ఎక్కువ కష్టపడతాను ప్రభువా అని ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టి దేవుని మహాకృపలో వలన ఒక 40 మందిని రక్షించడం జరిగిందన్న. దేవుడు నా జీవితం ద్వారా అనేక మందిని రక్షిస్తున్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో స్లమ్